హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీతో ఒక విషయం షేర్ చేయాలనుకుంటున్నాను. అదేంటిదంటే, ఒక ఊళ్ళో ఒక తల్లిదండ్రులకు ఇద్దరు కొడుకులు ఉంటారు ఫ్రెండ్స్. ఇద్దరు కొడుకులు కాని కష్టం చేసి పెద్ద చేసి చదువు సంస్కారం నేర్పిస్తారు ఫ్రెండ్స్. తర్వాత పెళ్ళిళ్ళు చేస్తారు, పిల్లలు అవుతారు. తల్లిదండ్రులకు కష్టం చేసే ఓపిక మాత్రం లేదు. నా కొడుకులు నేను పెద్ద అయినాక నన్ను చూసుకుంటారనే బలమైన విశ్వాసం ఉండేది. కానీ ఇప్పుడు ఆ విశ్వాసం కొంచెం దారి తప్పింది ఫ్రెండ్స్. ఎలా అంటే, పెద్దోడు అంటాడు, చిన్నోడా నువ్వు 15 రోజులు చూసుకో. చిన్నోడు అంటాడు, పెద్దోడా నువ్వు 15 రోజులు చూసుకో అని అనుకుంటారు ఫ్రెండ్స్. 15 రోజులు పెద్దోని దగ్గర, 15 రోజులు చిన్నోని దగ్గర ఉంటారు. నెల రోజులు గడుస్తుంది. మరుసటి నెల 15 రోజులు వీని దగ్గర, 15 రోజులు పెద్దోని దగ్గర ఉంటాడు ఫ్రెండ్స్. మరుసటి నెల 31 రోజు వస్తుంది ఫ్రెండ్స్. అంటే 31 days, 31 రోజు. ఆ ఒక్కరోజు ఎవరి దగ్గర ఉండాలి అని డిసైడ్ అయితే ఆ ఒక్కరోజు ఎవరి దగ్గర ఉండరు ఫ్రెండ్స్. ఇప్పుడు ఉపాసం ఉండి తన ఇంట్లోనే ఉంటారు ఫ్రెండ్స్. అన్నం కూడా పెట్టరు వాళ్ళకు. అలాంటి వాళ్ళు ఉన్నారు ఇప్పటికి కూడా సమాజంలో కొంతమంది, అందరని అంటలేను. కాకపోతే ఎక్కడికో వెళ్ళి మనం పూజలు పునస్కారాలు ఏ దేవుణ్ణో మొక్కొస్తాము. తిరుపతి దాకా, కాశీ దాకా పోయేస్తాము. ఎందుకు ఫ్రెండ్స్? ఇంట్లున్న తల్లిదండ్రులు ఎందుకు గుర్తించరు మీరు? మాతృదేవో భవ, పితృదేవో భవ అని అన్నారు, కానీ కొడుకు దేవో భవ అని ఎలా అనలేదు ఫ్రెండ్స్. ఎందుకు? వాళ్ళు సంపాదించిన ఆస్తి కావాలి, వాళ్ళు మాత్రం వద్దా ఫ్రెండ్స్? ఎక్కడ రూల్ ఫ్రెండ్స్ ఇది? ఎవరిని ఉద్దేశం మీరేం చేస్తారో మీ పిల్లలు అన్నీ గమనిస్తుంటారు ఫ్రెండ్స్. మీరు ఏం చేస్తున్నారో అదే చేస్తారు. కొంతమంది మాత్రమే అంటున్నా ఫ్రెండ్స్. కొంతమందికి మాత్రమే ఇలాంటి పరిస్థితి తీసుకొస్తున్న పిల్లలను కనినా ఒకనే, కని పెంచినా ఒకటే, చంపేసినా ఒకటే. ఇలాంటి వాళ్ళు ఉండకూడదు ఫ్రెండ్స్. అలాంటి తల్లిదండ్రుల ఆవేదన అసలు వర్ణాహితంగా ఉంది ఫ్రెండ్స్. ఒక్కరోజు అన్నం పెట్టని కూడా వీళ్ళు అంత బాధపడుతురంటే 20-25 ఏళ్ళు, 30 ఏళ్ళలో మిమ్మల్ని జాది పెంచి కష్టం తెలియకుండా మిమ్మల్ని జాదినాక కూడా మీరు ఒక పూట అన్నం పెట్టని కూడా ఇంకా ముందు ఆడుతారు. ఎందుకు ఫ్రెండ్స్? ఎవరి గురించి? ఒక్కసారి ఆలోచించుకోండి ఫ్రెండ్స్. తల్లిదండ్రులు కళ్ళ ముందు ఉంటేనే తల్లిదండ్రులు ఫ్రెండ్స్. చనిపోయినాక ఎవరు రారు. మేము చిన్న ఉన్నప్పుడు మా నాన్న చనిపోయాడు, 30 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి మాత్రం మా నాన్న ఎవరి రూపంలో మాకు తిరిగి కనవలేదు. కాకపోతే ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, పోయిన మనిషి తిరిగి రాడు. ఉన్నప్పుడే విలువ తెలుసుకోండి ఫ్రెండ్స్. మీరు చిన్న ఉన్నప్పుడు కక్కినప్పుడు ఏ రకంగా మిమ్మల్ని చూసుకున్నారో ఇప్పుడు ముసలి వాళ్ళు అయినప్పుడు అదే రకంగా వాళ్ళు కక్కుతారు ఫ్రెండ్స్. ఎందుకు? మన చిన్నప్పటి నుంచి 60 సంవత్సరాలకు ఒక రకంగా ఉంటే మనిషి 60 నుంచి 70 వరకు చిన్న పిల్లల మనస్తత్వం ఉంటుంది, 80 వరకు. మీరు ఏ రకంగా 1 సంవత్సరం నుంచి 5 సంవత్సరాలు చిన్న పిల్లల మనస్తత్వం ఎలా ఉందో తర్వాత ముసలితనంలో కూడా అదే మనస్తత్వం వస్తుంది ఫ్రెండ్స్. ఇది భగవద్గీతలో ఉంది. ఒక్కసారి ఆలోచించుకోండి. అన్నం పడేస్తుండు, ఇలా వణుకుతుండు, అలా మీరు కూడా వణికే వచ్చిర్రు. మీ ఏళ్ళు పట్టుకొని నడిపించిండు మీ నాన్న, మీ అమ్మ. మీకు బుద్ధులు, మీకు పాఠాలు మొదటి గురువు అమ్మ. పుస్తకాల్లో చదువుకున్నంత మాత్రాన కాదు ఫ్రెండ్స్. ఒక్కసారి ఆలోచించుకోండి. తల్లిదండ్రులు అనాథలుగా చెయ్యకండి ఫ్రెండ్స్. ఎక్కడో ఓల్డేజ్ రూమ్లలో ఎందుకు పడేస్తారు ఫ్రెండ్స్? నిన్న కూడా మా అనాథల పిల్లల హాస్టల్లో మాత్రం వేయలే కదా ఫ్రెండ్స్. నిన్న కూడా చదువుకురు. మా అమ్మకు మేము నలుగురు, మా నాన్న చనిపోయినా కూడా చాలామంది అన్నారు మమ్మల్ని హాస్టల్లో వేయడానికి, కానీ మా అమ్మ ఒడి కట్టుకొని మమ్మల్ని చదువుకుంది. అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు, ఇట్లాంటి వాళ్ళు కూడా. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మాతృదేవో భవ, పితృదేవో భవ. ఎక్కడికో వెళ్ళి దేవుళ్ళను పూజించడం కంటే ఇంట్లోన్న తల్లిదండ్రులను పూజించండి ఫ్రెండ్స్. నా ఉద్దేశం ఇది. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. మళ్ళా